అన్న మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. ఏం చేస్తుంటారన్న? నా వర్కర్ అండి. ఏ ఏరియా అన్న మీది? ఇక్కడ స్థానికులు. ఏ నియోజకవర్గం ఎందుకు వస్తుంది? పశ్చిమ నియోజకవర్గం. ఏంటంటే మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. 5 ఏళ్ల నుంచి జగన్ గారి పాలన చూశారు, గతంలో చంద్రబాబు గారి పరిపాలన చూశారు. ఏంటి ఎవరి పాలన బాగా అనిపించింది మీకు? పరిస్థితి ఏంటి అసలు ఈసారి ఎలక్షన్? ఈ జగన్ గారు ఎక్కిన దగ్గర నుంచి కూడా ఈ కష్టజీవులకు అనే వాళ్ళకి డైలీ వేజ్ చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దానికి కూడా కరోనా రావటం, ఆ కరోనా టైంలోనే ఈ పేద బిక్కి ఏదో తినక ఉంటున్నటువంటిప్పుడు మళ్ళీ దాన్ని మద్యం ఒకటి వదిలి జనాలను కాస్త ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం అట్లా చేయడం జరిగిందండి. అది కాస్త ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇళ్ల స్థలాలను ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఏంటి అనేది ఇప్పటివరకు క్లారిటీ అనేది లేదు. గత ప్రభుత్వాలు చేసినాయి, వాళ్ళ నాన్నగారు చేశారు, మంచిగా చేశారు. తర్వాత చంద్రబాబు గారు చేశారు, మంచిగా చేశారు. కొన్ని ప్రభుత్వాలు చూసాం మేము మా వయసు రీత్యా. ఇప్పుడు ఈ కొండలు తవ్వటం ఇదన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. పచ్చటి పరిశ్రమ వాతావరణాన్ని మార్చేసి ఇంత ఎంత వేడి ఉంటుందంటే కారణం ఏంటండి? పచ్చదనం లేదు మనకి. చెట్లు అన్నీ కొండలు గొట్లు అన్నీ దేనికి తవ్వటం? ఎక్కువ ఇల్లు అన్నీ గతంలో చేశారు చంద్రబాబు గారు. అటువంటి ఇల్లులు ఇవ్వకోకుండా నువ్వు ఎక్కడో వాడు ఏదో స్థానికంగా ఉండే ఏదో వెలగపాడు లేదంటే ఇంకోటి చీమలపాడు దగ్గర నువ్వు ఇల్లు ఇస్తే స్థానికంగా ఇక్కడ ఉండే ఇప్పుడు రాయరాజపేట ఉంది. గత ప్రభుత్వాలు వైఎస్ఆర్ గారు కట్టివ్వండి, చంద్రబాబు గారు కట్టివ్వండి, అక్కడ అన్ని ఫ్లాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. దగ్గర 1,00,000 మందికి 1,00,000 కుటుంబాలు ఉండొచ్చు అక్కడ. అటువంటి ఇవ్వచ్చు కదండి. అక్కడ ఏ పునాది లేదు. వాళ్ళు స్థానికంగా వెళ్తే మేము చూసుకోవడానికి వెళ్తే మాకు కేటాయించినటువంటి స్థలాన్ని అక్కడ స్థానికులు ఏమంటారు? ఒరే బాబు, ఇది మేము శ్మశానానికి పెట్టుకున్నాము, లేదంటే మేము బయటికి ఏదో మా పనులకి పెట్టుకున్నాము, మీకు ఇక్కడ ఎవడరా ఇచ్చిందని చెప్పి స్థానికులు అక్కడ మా మీద తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి అక్కడ. అదండి. ఏంటంటే మరి ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది పోటీ? సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థిగా రాబోతున్నారు కూటమి నుంచి, వైసీపీ నుంచి ఆసిఫ్ గారు. ఏంటి అసలు ఎలా ఉంటుంది పోటీ? ఆసిఫ్ గారి సంగతి అయితే స్థానికులే అండి, మాకు ఇబ్బంది లేదు. అయితే వైఎస్ఆర్ చేసినటువంటి ఆయన వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తుంటే మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి వెల్లంపల్లి ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఆయన ఖచ్చితంగా చేసింది ఏమీ లేదు. ఈ వాడకట్లో మీరు పైకి వెళ్తే మీకు కనిపిస్తుంది ఇది మన టాయిలెట్స్ అన్ని కట్టించారు, ఇప్పటికీ ఓపెనింగ్ లేదు. లేదంటే గతంలో ఇంకోటి చేశారు. ఆయన ఏమీ లేదు, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. లేదంటే ఒక క్యాస్ట్ వేడిగా ఆయన కొన్ని కులాలని దూషించడం అవి చేయకూడదు కదండి. ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక వ్యక్తి బాధ్యత కలిగిన పోస్టులో ఉన్నప్పుడు అటువంటి చేయకూడదు. మంత్రి చేశాడు, ఆ మాత్రం తెలియదు ఆయనకి. అటువంటి చేశారు ఆయన. ఖచ్చితంగా కూటమిని గెలిపించే ప్రయత్నం మీదే ఉన్నారు జనాలందరూ కూడా. ఖచ్చితంగా గెలుస్తారండి. ఆయన మేము ఓటేసి గెలిపిస్తాం. ఆయన గతంలో ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. ఆయనకి పరిపాలన ఎలా చేయాలో, ప్రజలను ఎట్లా చూసుకోవాలో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా అందుకే కూటమిని గెలిపించే ప్రయత్నం మేము చేస్తామండి. ఖచ్చితంగా కూటమికే ఓటేస్తాను, ఓటేపిస్తాను కూడా. ముఖ్యంగా ఆయన ఒక హామీ ఇచ్చారు మీ అందరికి కూడా, విజయవాడ బెస్ట్ చేస్తానని చెప్పి. ఆ విధంగా ఆయన అడుగులు వేస్తారని భావిస్తున్నారా గెలిస్తే? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కేంద్రంలో చూశారు, ఆయన చేశారు, ఒక అవగాహన ఉంటుంది. సెకండ్ టైము పాదయాత్ర చేశారు జగన్ గారు. ఆయన పాదయాత్రను సైతం లెక్క చేయకుండా చంద్రబాబు గారికి ఓటెందుకు వేశారండి ప్రజలందరూ? ఆయన ఒక స్థాయి మనిషి, పెద్ద తరహా మనిషి, అన్నీ తెలుసు ఆయనకి. ఇట్లా సుజనా చౌదరి గారు కూడా కేంద్రంలో చేశారు కాబట్టి, పార్లమెంటు అభ్యర్థిగా చేశారు కాబట్టి ఆయన ఇక్కడ అసెంబ్లీగా వచ్చారు. పాపం అంత పెద్ద ఆయన గౌరవిస్తాం మేము. ఆయన చేస్తారని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. సార్, ఓవరాల్గా ఈసారి పోటీ ఎలా ఉంటుందంటారు? ఏ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చంద్రబాబు గారు గవర్నమెంట్ వస్తుందండి. ఎందుకంటే ప్రజలందరూ విసిగిపోయారు సార్. అంటే ఒక ఉన్నతమైన లేదంటే పేద మధ్యతరగతి కుటుంబాలే కాదు, అందరూ విసిగిపోయారు. ఎందుకంటే మా ఆస్తుల్ని ఆయన ఏదో చేస్తాం, ఆయన సింబల్ వేయటం ఏంటండి? చదువుకునే బుక్స్ మీరు దేశ నేతలు కాదుగా. ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, మీ మీద ఉన్నటువంటి ఇదివరకు చేశారు. మన చాలా మంది ఉప ముఖ్యమంత్రిగా చేశారు, కేంద్ర మంత్రులు వాళ్ళు. ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు మనకి దేశ ప్రధాని అండి. మోడీ గారి పుస్తకాల మీద ఆయన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అటువంటి ప్రజాధనాన్ని పాడు చేయటం ఎందుకు సార్? ఆయన అవన్నీ అమ్మఒడి ఇవ్వటం, అమ్మఒడి అంటే ఇచ్చారు, ఇస్తున్నాడు. స్కూల్కి మీరు చేయండి అమ్మఒడి.
ప్రజల్ని సోమరిపోతులు చేయటం తప్పనిచ్చి పథకాలు ఇచ్చి ఏమీ లేదండి. వాళ్ళకి ఉపాధి కల్పించండి, మాకు ఉపాధి కల్పించండి, మమ్మల్ని సోమరిపోతులు చేయొద్దని చెప్పి జగన్ గారిని కూడా సూటిగా చెప్తున్నాను.